యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 9వ వచనము. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇది ఈ వేసవి కాలంలో ప్రార్థన మాసములో సహవాసమునకివ్వబడిన వాగ్దానము. మా జీవితాలను దేవుడు వాడుకున్నట్లు కొండల్లో మేము ప్రార్థించాము. దేవుడు ఈ వాగ్దానాన్ని మాకిచ్చాడు. మనము ఈ లోకములో జన్మించుటకు ఒక లక్ష్యముతో పంపబడినాము. ప్రతి కుటుంబము ఒక లక్ష్యముతో జీవించగలదు. హన్నా కుటుంబము ఆ విధంగా జీవించినది. ఆమెకు విద్య లేదు. ఆమె పట్ల దేవుని తిరస్కారం ఒక దీవెనగా ఉన్నది. ఆమెకు పిల్లలు లేనప్పుడు ఆమె దేవుని యొద్దకు వెళ్ళింది. మనము అవసరమైన సమస్తము కలిగి ఉన్నాము గనుక మనము దేవుని యొద్దకు వెళ్ళము. హన్నా దేవుని యొద్దకు వెళ్ళింది. తాను ఒక గొప్ప ప్రవక్తకు తల్లిగా కాబోచున్నదను ఒక గొప్ప విషయమును కనుగొన్నది. ఆ కుమారుడు ఆ దేశమును నడిపించుటకు నాయకుడిగా ఉండబోతూ ఉన్నాడు. నా పట్టణంలో నేను ఒక బాలునిగా ఉన్నప్పుడు చాలామంది ప్రవక్తల్లాంటి మనుషులు ఉండేవారు. వారు దేవుని ఎదుట కనబడటకు ముందు ప్రార్థనలో సిద్ధపడుచుండేవారు. అయితే ఆ నది ఇప్పుడు ప్రవహించటలేదు. స్వార్థపరులైన మనుషులు పైకి లేచారు. తిరుచిలో ప్రతి సాయంకాలము ఒక స్థలములో నేను దేవుని కలిసేవానిని. అక్కడ ప్రవహించు కావేరి నది ఒక జీవనది అయి ఉన్నది. అది నీటితోనున్న నది. మెట్టూరు ఆనకట్ట దానికి ఆధారం. ఒక కుటుంబము దేవునికి భయపడి దేవుని వాక్యములో పెంచబడినట్లయితే అది ఒక దినాన ఒక నది వలె ఉండును. ఒక నది యొక్క మూలము హన్నా. హన్నా దేవునికి సమీపముగా ఉన్నది. ఆమె భర్త ఆమెను బలపరిచాడు. ఆమె ఎటువంటి దర్శనము మరియు భక్తి కలిగి ఉండినది. ప్రతి సంవత్సరము షిలోహునకు వెళ్ళు అలవాటు ఆమె కుటుంబమునకు ఉండినది. అయితే సమూయేలు పుట్టిన సంవత్సరము ఆమె అక్కడకు వెళ్ళలేదు. తరువాత సంవత్సరము తన బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని మందిరములో విడిచిపెట్టినది. ఆమె తన విషయమై తాను ఆలోచించలేదు. నాకున్న ఒకే ఒక బిడ్డను ఒక దూర ప్రదేశంలో ఎట్లు విడిచిపెట్టాలి అని తలంచలేదు. కొంతమంది మిషనరీ తల్లులకు వారి పిల్లలను విద్య కొరకు వారి స్వదేశములకు పంపించుట చాలా కష్టముగా ఉండేది. అది సులభమైనది కాదు. అయితే అది ఒక విశ్వాస కార్యం. అన్న భక్తిని నేను గొప్పగా అభినందిస్తాను. ఎందుకనగా తన కుమారుని బట్టి దేశములో దేవుని యందు భయభక్తులు పెరిగినవి. నీ కుమారుని ద్వారా ఒక దేశము భక్తిగా తయారైనట్లయితే అది ఒక గొప్ప దీవెన. యేసు నీ కుటుంబం వైపు చూస్తున్నాడు. మన పిల్లలతో మనం సంతోషముగా ఉంటాము. వారు ఒక నది వలె తయారవుతున్నారా? నీ కుటుంబంలోని ఆత్మీయ వాతావరణము నీ కుటుంబము నుండి గొప్ప నదులు తయారయ్యే విధముగా ఉండవలెను. నీ కుటుంబమును ప్రాధాన్యత లేనిదిగా తలంచవద్దు. నీళ్ళు నీకు చాలా సౌఖ్యములను ఏర్పాటు చేయవచ్చు. అయితే అది దేవుని కొరకు ఒక సౌఖ్యమైన స్థలముగా ఉన్నదా? మనం యేసునందు నమ్మకమును ఉంచినప్పుడు మనం పరలోకముతో సంబంధం కలిగి ఉంటాము. మనము మన గృహములు పరిశుద్ధముగా ఉండి నీ స్వభావము పరిశుద్ధపరచబడినప్పుడు దూతలు వచ్చి నీ ఇంట్లో నివసిస్తారు. యేసు ద్వారా మనము పరలోకముతో సంబంధము కలిగి ఉంటాము. మనకు పిల్లలు ఇవ్వబడినప్పుడు వారు దూతల వలె ఉంటారు. దేవుడు వారి కొరకు జీవము మరియు వారి కొరకు శిక్షణను ఏర్పాటు చేయును. నీ మాటల్లోనే గాని మరి దేనిలోనైనా నీ పిల్లలు దురాశ మరియు గర్వము లాంటి వాటిని చూడకూడదు. బహుశా నీవు మరి ఒక దేశమునకు వలస వెళ్ళినప్పుడు నీ పొరుగువారు ఏదో క్రొత్త విషయమును నీ జీవితంలో చూచి నీ పిల్లల జీవితాల ద్వారా వారు దీవెనలు పొందుకుంటారు. ఒక దేవుని భయము కలిగిన కుటుంబము సంఘం మీద ప్రభావమును కలిగి ఉంటుంది. వ్యర్థత్వము, ఇచ్ఛలు, గర్వము మొదలగు వాటిని అధికముగా కలిగిన కుటుంబములు తమ్మును తామే నాశనము చేసుకునినవి. బాలికల యొక్క ఉనికి పరిసరములను ప్రభావితము చేయును. కాబట్టి వారు పరిశుద్ధముగా ఉండాలి. ఇతరులు వారిని అనుసరిస్తారు. నీ చిత్తమును యేసు చిత్తమునకు సమర్పించుకో. దేవుని చిత్తము చేయువాడు జీవించును. అటువంటి కుటుంబములకు చెందిన పిల్లలు వాక్యమును విని దాన్ని వారి జీవితములలో చేయుచుంటారు. బాలబాలికలు ఒక సమూహముగా లేచి వారి మాదిరిని అనుసరిస్తారు.